గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మందిని చూస్తుంటాం మార్నింగ్ అట్లా వాకింగ్కు అట్లా వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో పువ్వులు తెంపుకొని రావడము, అంటే ఎక్కడ పూల చెట్టు కనిపిస్తే అక్కడ పూలు వీలు కోసుకొని రావడము, ఈవినింగ్ అట్లా బయటికి వాక్ వెళ్ళినా కూడా పూలు ఎక్కడ కనిపించినా తీసుకొని రావడం, పొద్దున పూజకు అవుతాయి అని చెప్పి. ఒకవేళ వీధిలో ఉన్న చెట్ల వరకు అయితే ఓకేనేమో కానీ ఇంట్లో ఉన్న చెట్లకు కూడా అడగకుండానే ఆ గోడ మీద చేతులు పెట్టి కోసుకొని రావటము, అవి తీసుకొచ్చి ఇంట్లో పూజ రూమ్లో దేవతా విగ్రహాలకు ఫోటోలకు పెట్టి పూజ చేయటం, ఈ విధానం అంతా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పువ్వులు లేకుండా అసలు పూజ చెయ్యొద్దా? చేసినా పర్వాలేదేమో, ఇలా దొంగతనంగా పూలు తెచ్చి పూజ చేయొద్దేమో అని నా ఉద్దేశం. ఏమంటారండి దాని గురించి? అంటే యాక్చువల్గా నేను మన స్టూడియోలో చెప్పాను లేదు, ఒక ఇది ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది దీని మీద. అదేంటంటే మనం ఏది తీసుకున్నా దానికంటూ ఒక కర్మ సంబంధంగా దాన్ని మళ్ళీ చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు. అందులో ఒకసారి ఒక సాధువు గారు ఆయన ఏంటంటే ఇది ఇంకా ఆఖరి జన్మగా చేసుకోవాలి, కంప్లీట్గా ఇంకా నేను ఈ జన్మతో కంప్లీట్ అవ్వాలని సాధనా మార్గంలో ఉంటాడు ఆయన. కంప్లీట్ సాధన, పొద్దున లేచామా జపం చేసుకున్నామా, మళ్ళీ నది తీరంకి వెళ్ళామా అక్కడ జపం చేసుకున్నామా, ఇంటికి వచ్చామా, ఇదే పని. ఎందుకంటే జపం ద్వారా ఆయన జన్మని కంప్లీట్ చేసుకోవాలని. అలా ఉన్న క్రమంలో ఒక అతన్ని కలిసి ఎలాగైనా మాట్లాడాలని కాదు, ఒక ఆవిడ కలిసి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అసలు ఎట్టు చూడు, పోతాడు జపం చేసుకుంటాడు, నదికి వెళ్ళి వస్తాడు, మళ్ళీ ఆశ్రమంకి వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఇదే తిరుగుతుంటాడు. ఇతను ఏంటి ఒక్కసారి కూడా కనీసం చూడడు, పలకరించాడు. మనం ఏదైనా అడుగుదామంటే ఇది కనీసం చూడడం ఏంటని అనుకుంటుంటుంది ఆవిడ. అంతట్లో ఈమె కొన్ని రోజులు అలా వెయిట్ చేస్తూ ఉండగా పక్కన ఇంకొక అతను వచ్చి నిలబడతాడు, సేమ్ ఈమెలాగే. నువ్వు దేనికి వచ్చావంటే ఇట్లా నేను స్వామివారిని కలవాలి. దేనికి ఏంటి కారణము అంటే, నాకు సంతానం లేదు, సంతానం కోసం ఏదైనా మార్గం చెప్తారేమో. ఇతనికి సంతానం లేదా, నేను ఒక మార్గం చెప్తాను, అది చేస్తే నీకు సంతానం కలుగుతుంది అంటది ఈమె. అవునా, ఏమిటది అంటే, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మాసాలు అనుకోండి, ఎండాకాలం వస్తుంది. ఆ ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, మంచి వేసవిలో మధ్యాహ్నం పూట నేను ఒక రోజు చెప్తా, ఆ రోజు చక్కగా మంచి కొత్త చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఏమవుతుంది, ఆయన చెప్పులు వేసుకుని వస్తూ ఉంటాడు, కాలుతూ ఉంటే చెప్పులు కనిపిస్తే మనం ఏం చేస్తాం, వెంటనే వేసుకుంటాం. అవును, ఏదో కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరు కావాలి అర్థమైంది, వేసుకొని ఎవరు పెట్టారు ఇక్కడ అని అడుగుతాడు, ఎవరు చెప్పరు. అలాగే చేయమని చెప్తుంది ఈమె, సేమ్ అలాగే చేస్తాడు, ఎవరు చెప్పరు. ఆయన వేసుకొని ఆశ్రమంకి వచ్చేస్తాడు. వాళ్ళ శిష్యుడు బృందాన్ని పిలిచి చెప్తాడు, అరే ఇక్కడ ఎవరు చెప్పులు పెట్టారు, నాకు కాలు గాలిపోతుంది, తట్టుకోలేక వేసుకున్నాను, మీరు వెళ్ళి ఈ చెప్పులు ఎవరివి అంటే, ఈ చెప్పులు ఎవరు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు, కొత్త చెప్పులు ఎవరు వాడినవి కావి, వాళ్ళని అడిగి వాళ్ళకి ఇంతకి ఇంకా 4 రెట్లు పైసలు ఇచ్చి స్టాండ్ని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో మొత్తం అడిగితే ఎవరు నాకు కాదంటారు, ఇతను కూడా అడుగుతారు కానీ నాకు కాదని చెప్తాడు. ఎందుకంటే ఈమె చెప్పింది ఆల్రెడీ, అడిగితే నువ్వు కాదని చెప్పేసి అని. సరే, ఈయనకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరిదైనా చెప్పులు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో సంతానంగా పోయి పుడతాం. మీకు ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, పువ్వులు కోసేసుకుంటున్నాము, మనం రుణపడి ఉంటుంటాం అక్కడ. మరి ఇట్లా పువ్వులు తెచ్చుకున్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఇంట్లో రుణపడతారు. అయితే తెచ్చుకున్నాను ఎలాగానే ధ్యానంలో వెళ్ళి చూస్తాడు, అసలు ఎవరు పెట్టారు ఈ చెప్పులు తెలుసుకుందామని. ఫలానా వ్యక్తి పెట్టాడని అర్థమైపోద్ది. ఇంకా నాకు కర్మ అంటుకుంది, ఏం చేయాలి, కంపల్సరీ పుట్టాలి పోయి, ఇంకా అక్కడ పుట్టి ఆ కర్మని కంప్లీట్ చేసుకొని రావాలి. అప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఒక శిష్యుడిని పిలిచి, అరే నేను లోపల ధ్యానంలో ఉంటా, ధ్యానంలో నేను ఒక యోగ మార్గంలో వెళ్ళి పుట్టి మళ్ళీ వస్తాను, నువ్వు ఏం చేస్తావు అంటే, బయట తాళం వేసేసుకొని ఎవరైనా అడిగితే గురుగారు హిమాలయాలకు వెళ్ళిపోయాడని చెప్పాను, నీకు అసత్య దోషం ఏమీ రాదు, నేను చెప్తున్నాగా చెప్పని అంటే, సరే అంటే అట్లా గురువు చెప్పిన పని అయితే అబద్ధమైన దోషం ఉండదు. అతను ఏదో కామ్యం అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు కదా, ఆయన జన్మని సార్థకం చేసుకోవడం కోసమే కదా. కాబట్టి అసత్య దోషం రాదు, కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కాబట్టి నువ్వు చెప్పమని చెప్తాడు. సరే ఆయన బయట అట్లాగే తాళం వేసుకొని కూర్చుంటాడు. ఈయన ఒక యోగ మార్గంలో వాళ్ళ భార్య దీంట్లోకి వెళ్ళిపోతాడు.
వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అతను బాగా ఆనందపడిపోతాడు. ఎవరు ఆ చెప్పులు అతను. చెప్పులు కుట్టే అతను ఆమె పోయి చెప్తాడు, ఇక ఇది అయింది మా భార్య నిజంగానే. అయితే అవునా, అయితే మన ఇద్దరం ఫస్ట్ ఆయన ఆశ్రమానికి పోదాం పదంటది. ఆయన ఏం చేస్తాడో తెలియాలి కదా అసలు ఫస్ట్. అవును పోతే బయట శిష్యుడు కూర్చుంటాడు. ఏరంటే హిమాలయాల్లో వేరే గురుగారు లేరని చెప్తాడు. అదేంటి మరి ఆయన అక్కడ పోతే ఇక్కడ ఎవరు పుట్టారని వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఎవరు కడుపులోకి వచ్చారని, ప్రెగ్నెన్సీ అయిందని. అదే మళ్ళీ కొన్ని రోజులకి అబ్బాయి పుడతాడు ఆమెకి. పుట్టినప్పుడు పోయి పుడతాడు కానీ ఏమి తినడు, ఏమి తీసుకోడు. ఎందుకంటే అక్కడ ఏం తింటే మళ్ళీ ఇంకొక కర్మ, మళ్ళీ రుణపడతాం కదా. ఈయనే పుట్టాడు, ఎందుకంటే ఈయన యోగ మార్గంలో వెళ్ళిపోయాడు, ఇక్కడే కూర్చొని ఆత్మను తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టాడు. ఈయనే పుట్టాడు కానీ ఏమి తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే అక్కడ ఏదైనా తింటే మళ్ళీ అది రుణం ఏర్పడుతుంది, మళ్ళీ నేను పుట్టాలి, మళ్ళీ కర్మలు తీర్చుకుంటూ ఉండాలి. అతని సాధనే ఈ జన్మ కంప్లీట్ చేసుకోవాలని. ఓకే ఓకే. ఏమి తినట్లేదు ఏంటని మళ్ళీ ఆమె పోయి చెప్తాడు. ఆమె వస్తుంది, వచ్చి సంస్కృతంలో అడుగుతుంది, నేనే చేశాను అంటే. ఆయన సంస్కృతంలో అంత చిన్నపిల్లవాడు సమాధానం చెప్తుంటాడు. నాకు తెలుసులే, నేను యోగందానంలో చూశానులే అంటే. అయ్యో క్షమించండి స్వామి, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆవు పాలు తీసుకురా. ఆవు పాలకి నీకు రుణం ఉండదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆవు పాలు మాత్రమే తీసుకుంటారు, గమనించండి. ఓహో. ఆవు పాలు తీసుకుని ఆవు పాలతోనే పెరుగుతాడు ఆ పిల్లవాడు. పెరిగిన తర్వాత అతనికి ఆ చెప్పులు కుట్టే అతనికి ఇంకొక డ్యూటీ కూడా ఉంటుంది రాత్రిప్పుడు, అప్పుడప్పుడు మారుతూ. ఎలా అంటే మనం చూడండి, పారా హుషారు అన్నట్టుగా ఏదో డప్పు కొట్టుకుంటూ రాత్రిప్పుడు తిరుగుతుంటారు దొంగలు పడకుండా ఉండడం కోసం. ఒక రోజు ఏమవుతుంది, ఆయన గూర్ఖాలాగా ఆయన అంటే పాతకాలంలో డప్పు కొట్టుకుంటూ తిరిగేవారు. ఆయన ఫ్రెండ్ పిల్లలు పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చి, అయ్యో ఎట్లాగ ఇప్పుడు ఇవాళ నాది డ్యూటీ పడింది ఎట్లాగంటే, వాళ్ళ భార్య అంటది, ఎందుకు మన అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి చేస్తాడులేండి మీరు వెళ్ళరండి అంటే, సరే చేస్తా అంటాడు. డప్పు కొట్టుకుంటూ నార్మల్గా అయితే ఏదో అరుచుకుంటూ ఏదో చేసుకుంటూ తిరుగుతారు, వాళ్ళకంత జ్ఞానం ఉండదు. కానీ తను బ్రహ్మజ్ఞానం చెప్తూ తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. ఇది రాజు వింటాడు, ఏం రాదు అసలు ఇంత ఏజ్లో అసలు ఎవరు అసలు ఇంత బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాడు, ఇంత సూత్రాలు చెప్తున్నాడు, ఇంత చెప్తున్నాడు ఎవరని పొద్దునే పిలిపిస్తాడు. తండ్రి వణికిపోతాడు, అది ఏం చేసావురా రాత్రి నువ్వు, ఈ రాజు మనల్ని పిలుస్తున్నాడు అంటే, ఏం లేదు నాన్న నేను నార్మల్గానే తిరిగాను అంటాడు. లేదు ఇద్దరు వెళ్తారు. వెళ్ళాక ఎవరు రాత్రి తిరిగిందంటే నువ్వా అని అంటే, అప్పుడు సంస్కృతంలో చెప్తాడు. రాజు సంస్కృతం వస్తుంది. ఇట్లా నేను పలానా సాధువుని, ఈయన సంతానం కోసం నీ పని చేశారు, నేను ఇలా కర్మ తీర్చుకోసం పుట్టాను, మరి నువ్వు ఎట్లా తీర్చుకుంటావు అంటే, ఇప్పుడు నువ్వు పిలిచావుగా, రాజు పిలిచాక ఊరికనే పంపించావుగా, ఏదో ఒకటి ఇచ్చే పంపిస్తారు కాబట్టి మీరు ఏదో ఒక ఇస్తారు, దాన్ని నేను ఆయనకి ఇచ్చేస్తా, ఇస్తే నాకు కర్మ తొలగిపోతుంది. అయితే ఆడామ ఏం చెప్తుంది అంటే అతనికి, నువ్వు ఆయన చేత్తో ఏం తీసుకో. ఎవరు? రాజు చేతో? రాజుతో కాదు, పిల్లవాడి దగ్గర నుంచి ఏమి తీసుకోకని చెప్తుంది. ఆ లేడీ ఉంటది కదా, ఇంత మాయల మరాఠీ చేష్టలు చేస్తుంది అక్కడ, తీసుకుంటే రుణం తీరిపోద్దని చెప్తుంది. తీసుకొని ఇస్తుంటే తీసుకోడు అతను, చెప్పేసింది కదా ఆమె. అవును. కానీ తను రోజు శివలింగాలు చేసుకుని శివుడు ఆరాధన చేయడము, గొర్రెలు తీసుకుని వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తుంటాడు. ఒకరోజు సడన్ గా అగ్ని మొత్తం ఆ ఊరంతా తగలబడుతుంటది. అప్పుడు అగ్నికి అన్ని సామాన్లన్నీ బయట ఇచ్చేసేయాలి కదా. ఇలా అందించేటప్పుడు ఏం చేస్తాడంటే పిల్లవాడు ఆ డబ్బును మూతను ఆయన చేతికి ఇస్తాడు. ఇచ్చేసి లోపలికి వెళ్ళగానే అది పడిపోద్ది. అంటే అక్కడికి అతని జన్మ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చేస్తాడు. అంటే ఏ రూపంలో ఇచ్చినా కూడా, అది ఏ పరిస్థితుల్లో ఇచ్చినా రుణం అక్కడికి తీరిపోతుంది, రుణం ముడిపడుతుంది. ఇక్కడ నేను విషయం ఎందుకు చెప్పానంటే, మనుషుల నుంచి తీసుకునేది ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జన్మలెత్తి వాళ్ళ రుణాలు తీర్చుకోవాలి, తప్పదు. మరి ఇది దేవతకి ఇస్తున్నాంగా అంటే, మీరు ఎవరి ఇంటి నుంచి అయితే తెప్పుకొని వెళ్ళారో చెప్పకుండా ఈ పుణ్యం అంతా ఇంటి వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళ చెట్టుకున్న పువ్వులు కదా. అవును, మీకేమీ రాదు. సరే ఇప్పుడు పుణ్యం అయితే రాదు, సరే మనకు తెంపిన వాళ్ళకి దోషం ఏమన్నా వస్తుందంటే, వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నందుకు దోషమేగా. వాళ్ళకి చెప్పి తీసుకుంటే వేరు. ఏమంటే నేను పలానా ఇంత ఏదో పే చేస్తానులే, లేకపోతే తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళండి అంటారు, అప్పుడేం కాదు. కానీ అలా ఇచ్చినా వాళ్ళకు కూడా కొంత పుణ్యం వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంది చెట్టు కదా. అదే అట్లా ఏ పని చేసినా చాలా వెనక ముందు ఆలోచించి, అందుకే అంత తొందరగా ఎక్కడ పడితే అక్కడ తినరు చాలా మంది. అవును. ఇప్పుడు మనం కామన్గా సత్రాల్లో వాటిలో పెడుతుంటారు, అక్కడ కూడా మనకు లాస్ట్ లో మనకు అక్కడ ఫండ్ రాసేది ఉంటుంది, ఎంతో కొంత ఇచ్చేది, కంపల్సరీ ఇచ్చేసి రావాలి మనం.
ఓకే. తినకూడదు. మరి తెలియదంటారు. ఇప్పుడు సరే అంటే అక్కడ సేవల దగ్గర అంటే ఫండ్స్ వాళ్ళు పెడతారు, చేసొస్తాము. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అతిథి దేవో భవ అని చెప్పి అతిథి అతిథికి అతిథి మర్యాద. మర్యాద. అతిథి మర్యాద మరి అది మనం వేరు. అక్కడ వెళ్ళి తినకపోతే వాళ్ళకి అతిథి మర్యాద చేసిన ఫలితం ఎక్కడుంటుంది? అతిథిగా మీరు అవతల వాళ్ళు పిలిచి మర్యాదగా పెట్టింది వేరు. హ్మ్. అతిథి మర్యాద వేరు. అందుకే చూడండి, మనం ఏదైనా అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటారు? ఈ రూపంలో మీకు రుణం ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఓహో! పళ్ళో ఏవో తీసుకెళ్ళాలంటారు. ఎందుకంటారు? ఉత్తి చేతులతో ఉక్కుని పోకూడదు. అందుకే ఎవరి ఇంటికి పోయినప్పుడు ఏదో పళ్ళో ఏదో ఒకటి తీసుకుపోవాలి, స్వీట్ డబ్బానో ఏదో ఒకటి. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఎలాగో మనకు టాపిక్ వచ్చింది పువ్వులది కాబట్టి, ఒకవేళ పువ్వులు పెట్టకుండా పూజ చేస్తే ఫలితం ఉండదా? ఆ పూజ ఫలించదా? అంటే ఒకటండి, ఇక్కడ మీరు పుష్పము, గంధము, ధూపము, దీపము, నైవేద్యం ఇవన్నీ కూడా పంచభూతాలతో సంబంధం. హ్మ్. ఇప్పుడు గంధము వల్ల భూమి, భూతత్వం. లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. హ్మ్. ఆకాశతత్వాత్మనే వాయుతత్వాత్మ. ఆకాశతత్వానికి పువ్వులు, వాయుతత్వానికి ధూపం, హుహు. అగ్నితత్వానికి ఇది. ఇట్లా అంటే ఏంటి? ఆ తత్వ సంబంధంగా మనం పూజించడం. హ్మ్. లేని పక్షంలో అక్షింతలే పెట్టి మనం చేయొచ్చు, తప్పేం కాదు. లేవు, మనకు కుదరలేదు, ఆ రోజు పువ్వులు దొరకలేదు, తప్పేం కాదు. మీ భక్తి ప్రధానం అన్నిటికంటే కూడా. ఓకే.